పిల్లలు టీచర్ని కొట్టడం ఎంతవరకు కరెక్ట్? మనం మొన్న న్యూస్లో చూసాం. ఓన్లీ మొబైల్ ఫోన్ లాక్కుందని చెప్పి ఒక టీచర్ని చెప్పుతో కొట్టింది ఒక అమ్మాయి. అది ఎంతవరకు కరెక్ట్ మేడం? తల్లిదండ్రులకి ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? అసలు ఎంతవరకు కరెక్ట్ అన్న క్వశ్చనే రాంగ్. అసలు కరెక్టే కాదు. కరెక్టే కాదు. కాదు, అది చాలా రాంగ్. అసలు కరెక్ట్ కాదు అది. దాని మీద మీరు ఆ ఏమంటారు? అమ్మాయి ఎంత సంస్కారంగా పెరిగిందో అంటాను నేనైతే. ఎందుకంటే ఇక్కడ ఆ అమ్మాయి కొట్టే వరకు ఒక టీచర్ మీద ఆ అమ్మాయి రేస్ చేసిన వాయిస్ ఉంది కదా, ఎంత అసలు ఎంత సంస్కారహీనంగా ఆ అమ్మాయి ప్రవర్తించిందో తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పుడు కాలేజీకి వెళ్ళటానికి పిల్లలకి ఫోన్లు ఇస్తున్నారు అమ్మలు, పేరెంట్స్ ఫోన్ కొనిస్తున్నారు. ఫోన్ కొనిచ్చిన తర్వాత క్లాస్ రూమ్లో ఒక టీచర్ పొజిషన్ చెప్తా నేను, 40 మందో 50 మంది, ఒక్కొక్క క్లాస్లో 60-70 మంది కూడా ఉంటారు. 70 మందిలో ప్రతి పిల్ల, ప్రతి స్టూడెంట్ కాన్సన్ట్రేషన్ ఉందో లేదో అన్నది టీచర్ అబ్జర్వ్ చేయాలి. చేస్తున్నప్పుడు రాస్తున్నట్టు నటించే వాళ్ళు కూడా టీచర్ తెలిసిపోతారు. రాస్తున్నట్టు మీకు కూడా అనుభవం అయిండొచ్చు. రాస్తున్నట్టు నటించే వాళ్ళు, లేదా ఓవర్ యాక్షన్ చేస్తూ వినేవాళ్ళు, వేరే ఏదో హోంవర్క్ చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తూ వింటున్నట్టుగా అతిగా నటిస్తూ ఉంటారు. సో ఇవన్నీ టీచర్స్కి బాగా తెలిసిపోతాయి. ఇందులో ఈ అమ్మాయి ఇప్పుడు అది కూడా చాలా చిలిపితనం, నేను యాక్సెప్ట్ చేస్తాను దాన్ని కూడా. ఏంటి, వింటున్నట్టు నటించే పిల్లలు, లేదా వేరే హోంవర్క్ చేస్తూ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద, దాన్ని కూడా నేను ఐ డోంట్ సే ఎనీథింగ్, ఓకే లెట్ దెమ్ ఎంజాయ్. అమ్మాయి ఫోన్లో చూస్తుంది క్లాస్లో, కాబట్టే కదా ఆవిడ ఫోన్ తీసుకుంది. అంతే, క్లాస్లో లెసన్ చెప్పేటప్పుడు ఫోన్ చూడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఈవిడ చెప్పే టాపిక్ కరెక్ట్గా ఉందా లేదా అని గూగుల్లో సెర్చ్ చేస్తుందా? ఓకే, రాంగ్ అయింది అమ్మాయి. ఆ ఫోన్ అంటే టీచర్కి ఎంత విసుగు పుడితే ఆ ఫోన్ తీసేసుకుందో. ఫస్ట్ టీచర్స్ విల్ గివ్ వార్నింగ్. ఎవరైనా టీచర్స్ వార్నింగ్ ఇస్తారు ఫస్ట్. అవును.